నెల్లూరు నగర విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యాసంస్థల గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణగారి సంకల్పంతో, దాత సుధాకర్ రెడ్డిగారి ఉదారతతో నెల్లూరు 39వ డివిజన్ మూలపేటలో దాదాపు 20 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన డిఎస్ఆర్ ప్రభుత్వ హైస్కూల్ను మంత్రి కుమార్తె పొంగూరు శరిణి స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను మా నాన్నగారు నాకు అప్పగించారని, గతంలో వీఆర్ స్కూల్కు సెట్ చేసిన స్టాండర్డ్స్ కంటే మిన్నగా ఈ స్కూల్ను ముస్తాబు చేశామని సగర్వంగా ప్రకటించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో 24,000 చదరపు అడుగుల వైశాల్యంతో 14 హైటెక్ క్లాస్ రూమ్లతో నిర్మితమైన ఈ అక్షరాల కోట జూన్ 12 నుండి ప్రారంభం కానుందని, నర్సరీ నుండి 10వ తరగతి వరకు దాదాపు 500 మంది పైగా నిరుపేద విద్యార్థులు ఇక్కడ అంతర్జాతీయ స్థాయి చదువులను ఉచితంగా అభ్యసించవచ్చని, ఇక్కడి విద్యా ప్రణాళికను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని శరిణి స్పష్టం చేశారు. కేవలం 8 నెలల రికార్డు కాలంలో రూపుదిద్దుకున్న ఈ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా అత్యంత ఆధునిక వసతులను కల్పించారని, రాష్ట్రంలోని అత్యంత వినూత్నమైన రోబోటిక్ ల్యాబ్, హైడ్రోపోనిక్స్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్తో పాటు ప్రత్యేకంగా ఆర్ట్ మరియు డాన్స్ రూమ్లను ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. కేవలం చదువే కాకుండా విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం బెంగళూరు నిపుణులతో ప్రత్యేకంగా సింథటిక్ ఎనామిల్ కోటింగ్ వేయించిన అంతర్జాతీయ స్థాయి కబడ్డీ, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ నెట్స్ మరియు బ్యాడ్మింటన్ కోర్టులను సిద్ధం చేశారన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం సురక్షితమైన ఆరో ప్లాంట్ తాగునీరు, ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక సిక్రూమ్ను కూడా అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. మంత్రి నారాయణ గారి పిలుపునకు స్పందించి ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంతటి భారీ ప్రాజెక్టును సాకారం చేసిన దాత సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు పొంగూరు శరిణి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మీకు అంత పెద్ద లెన్స్ ఇచ్చి నాకు ఇంత బుద్ధి కెమెరా ఇస్తే ఉంటుంది. మనకి దీంట్లో ఇక్కడ మాట్లాడాలి ఇప్పుడు సార్ ఒక సెక్షన్ చేసి రూమ్స్ మాడిఫై చేశారు. కొంచెం అలా ఎకోస్టిక్ ప్యానల్స్ అనేది ఇప్పుడు ప్యానల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అంటే సివిల్ మోడిఫికేషన్ అంటే సివిల్ మోడిఫికేషన్స్ ఒకసారి అమ్మంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి వచ్చానండి. ఈ స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సుధాకర్ గారు రెనోవేట్ చేస్తున్నారు. 2.5 ఏకర్స్లో ఈ స్కూల్ ఉందండి. 25,000 SFTలో ఈ స్కూల్ ప్రెమిసెస్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరే చూసేటట్టయితే ఇక్కడ రెనోవేషన్ అద్భుతంగా జరుగుతుంది. వర్క్స్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్లా చేస్తున్నారండి. నర్సరీ నుంచి 10th గ్రేడ్ దాకా ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 500 ఈ స్కూల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. వీఆర్ స్కూల్ రెనోవేషన్ చేసిన తర్వాత మా నాన్నగారు నెల్లూరులో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 15 గవర్నమెంట్ స్కూల్స్ బాధ్యత నాకు అప్పగించి తప్పకుండా నువ్వే రెనోవేట్ చేయాలి. వీఆర్ స్కూల్కి ఒక స్టాండర్డ్ సెట్ చేశాం, దానికన్నా ఈ స్కూల్స్ అద్భుతంగా ఉండాలి అని చెప్పారు. ఈ స్కూల్లో ఒక ఆర్ట్ రూమ్, డాన్స్ రూమ్, పెద్ద యాక్టివిటీ రూమ్ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండిద్దో అదే విధంగా చేస్తున్నారు. ఒక వాలీబాల్ కోర్ట్, ఒక కబడ్డీ
2 బాస్కెట్బాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఇలాంటివి చేస్తున్నారు. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ ల్యాబ్, హైడ్రోఫోనిక్స్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఆ స్టాండర్డ్లో వస్తుంది. అండ్ అదేవిధంగా కరికులం కూడా దగ్గరుండి నేను మానిటర్ చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నందుకు, భాగంగా ఉన్నందుకు. అండ్ నేను జూన్ 12th కోసం వెయిట్ చేస్తాను. నమస్తే. టోటల్ ఈ బిల్డింగ్కి 20 CR అయిందండి. సో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 20 CR పెట్టారు రెనోవేషన్కి. అండ్ తప్పకుండా ఇంకా ఎక్స్పెండిచర్ అవుతుంది మొత్తం స్కూల్ రెనోవేట్ చేయాలంటే, ఎందుకంటే ఇది 2.5 acresలో ఉంది మొత్తం ప్రాపర్టీ. సో మీరు చూసేటట్టయితే ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ అయిపోయాయండి. ఇంకొంచెం పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ ఎక్విప్మెంట్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్లో ఎక్విప్మెంట్ రావాలి, ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. హై స్కూల్ టేబుల్స్ వచ్చాయి, ప్రైమరీకి ఫర్నిచర్ రావాలి. అండ్ కోర్ట్స్ కూడా రెనోవేషన్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. నర్సరీ నుంచి జరుగుతుంది, నర్సరీ నుంచి ఒక్కొక్క సెక్షన్ హై స్కూల్ దాకా.